హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు రాజేశ్వరి. మీరు చూస్తున్నారు మన ఇంట్లో వంట అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్ చూపిస్తున్నానండి. మొన్న న్యూ ఇయర్ రోజు షార్ట్ వీడియో చూపించేసాను కదా, ఒక 2 మినిట్స్ అలాగా. ఈరోజు కంప్లీట్గా టెర్రస్ గార్డెన్ మొత్తం కూడా చూపిస్తాను. ఇది ఒంగోలులో మా అత్తయ్య గారింట్లో ఉండేటువంటి టెర్రస్ గార్డెన్ అనమాట. చూడండి ఒకసారి. ఇదంతా కూడా మిద్దె పైన మిద్దె తోట లాంటిది. దీనంతటిని కూడా మా మామయ్య గారే చూసుకుంటారు. ఎవ్వరి హెల్ప్ ఉండదన్నమాట. మొత్తం తను ఒక్కడే చూసుకుంటారు. అసలు ఈ టెర్రస్ గార్డెన్ వెనక ఒక కథ ఉందండి. ఎందుకు ఈ టెర్రస్ గార్డెన్ వచ్చింది అంటే, ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు బోర్ కొట్టదు. ప్రతి మొక్క ఇక్కడ ఉంటుంది. అది ఎలా వచ్చిందో, ఎలా అసలు ఈ టెర్రస్ గార్డెన్ ఐడియా వచ్చిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మా అత్తయ్య గారి ఆలోచన అండి. మా అత్తయ్య గారికి ఒక ఆలోచన వచ్చింది. మనం ఇలాగా బాగా పైన మనకి ఉంది కదా, అవైలబిలిటీ ఉంది కదా, మనం ఇలాగా ఫ్లవర్స్ మొక్కలన్నీ వేసుకొని కూరగాయలు ఇవన్నీ కూడా పండించుకొని ఇంట్లోనే హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఈ విధంగా ఇంప్లిమెంట్ అవ్వడానికి కారణం మా మామయ్య గారేనండి. మా మామయ్య గారి సపోర్ట్తోనే మా అత్తయ్య గారు ఇదంతా చేయగలిగారు. అయితే ఈ మిద్దె తోటని మా అత్తయ్య గారు 2019 మేలో స్టార్ట్ చేశారండి. జూన్లో స్టార్ట్ చేశారు. 2019 అంటే ఇప్పటికి గట్టిగా 1.5 ఇయర్ అవుతుంది. సో దీని వయసు గట్టిగా చెప్పాలంటే 1.5 ఇయర్ అనమాట. ఈ 1.5 ఇయర్ నుంచి కూడా ఈ మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా తెచ్చిపెట్టింది మా అత్తయ్య గారే. ఆవిడ తెచ్చిపెట్టిన మొక్కలన్నీ ఉన్నాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆవిడ లేరు, ఇప్పుడు మనతోటి లేరు. తను 2019 డిసెంబర్ 27వ తారీఖున చనిపోయారనమాట. హెల్త్ ప్రాబ్లం అండి, హెల్త్ బాగలేక. అప్పుడు ఈ మొక్కలన్నీ కూడా చాలా చిన్నవిగా ఉండేవి. ఇంకా చాలా కొత్త మొక్కలు మా మామయ్య గారు యాడ్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే మా అత్తయ్య గారిది మామయ్య గారిది ఇద్దరిది కూడా మంచి అండర్స్టాండింగ్ అండి. వాళ్ళది చాలా మంచి బాండింగ్ అనమాట. వాళ్ళు ఒకరినొకళ్ళు అర్థం చేసుకోవడం కానీ చాలా బాగుంటారు. బట్ ఫేట్ అనేది ఒకటి ఉంటుంది కదండి, అది మా అత్తయ్య గారిని మా మామయ్య గారి నుంచి తీసుకెళ్ళిపోయిందనమాట. అది చాలా బాధాకరమైన విషయం. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తన ఏజ్ కూడా పెద్ద ఏజ్ కాదండి. చనిపోయేటప్పుడు 50 ఇయర్స్ అంతే. ఇంకా మనవరాలతోటి చాలా టైం స్పెండ్ చేసిద్దని మేమందరం ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఇదంతా మాకు పెద్ద షాక్ అన్నమాట. సో ఇదంతా కూడా మా అత్తయ్య గారి జ్ఞాపకంగా మా మామయ్య గారు దీన్ని మెయింటైన్ చేస్తున్నారండి, ఈ టెర్రస్ గార్డెన్ని. ఆవిడ ఆశని, ఆవిడ కోరికని మా మామయ్య గారు నెరవేరుస్తున్నారు. తను వెళ్తూ వెళ్తూ చెప్పాలంటే ఒక విధంగా మా మామయ్య గారికి ఇచ్చి వెళ్ళినటువంటి గిఫ్ట్ అనమాట ఇది. అందుకే దీన్ని చాలా అపురూపంగా, చాలా జాగ్రత్తగా, చాలా పదిలంగా దీన్ని కాపాడుతూ వస్తున్నారు ఆయన 1.5 ఇయర్ నుంచి. ఎవరి హెల్ప్ కూడా ఉండదండి. మేమేమో ఇక్కడ వైజాగ్లో ఉంటాం కదా జాబ్ పర్పస్ మీద. అక్కడేమో బావగారు వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా జాబు, చిన్నపిల్లలు కుదరదనమాట. బట్ మా మామయ్య గారు ఒక్కరే ఇదంతా కూడా హ్యాండిల్ చేస్తున్నారు. వీటిని పెంచటము, వీటికి ఎరువు వేయటము, వాటర్ సప్లై చేయటము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మామయ్య గారే చూస్తారండి. ఇది మొత్తం కూడా ఈరోజు ఈ టెర్రస్ గార్డెన్ ఇంత గ్రీనిష్గా ఇంత బాగుంది అంటే దానికి కారణం మా అత్తయ్య గారి ఆలోచన, మా మామయ్య గారి సహాయ సహకారాలండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ అలాగే ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి. ఇవి ఉంటాయి కదా తీగ అల్లుకునేవి, గ్రేప్స్, కాకరకాయలు, సొరకాయలు, బీరకాయలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ లేని మొక్క అంటూ లేదు. మ్యాక్సిమం అన్నీ ఉన్నట్టే ఈ టెర్రస్ గార్డెన్లో. సో ఒకసారి మీరు చూడండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది బీరకాయ చెట్టు. బీరకాయ చాలా బాగుంది కదా, చాలా ఫ్రెష్గా. ఇంకా ఇది చాలా పెద్దది అవుతుంది. అండ్ అలాగే బెండకాయల చెట్లు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. చూడండి, ఇది బొప్పాయి చెట్టు. మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా, బొప్పాయి చెట్లు చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. అబ్బా, వీటన్నిటికీ ఫ్రూట్స్ కాసేదాకా మేము ఇక్కడే ఉంటే బాగుండు.
ఇది వచ్చేసి బ్రింజాలండి, వంకాయ చెట్లు. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయంటే వంకాయల్లో అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇది ఎస్పెషల్లీ గుత్తి వంకాయ, మీకు ఐడియా ఉండిద్ది కదా, గుత్తి వంకాయలు చాలా బాగుంటాయండి. ఈ టెర్రస్ గార్డెన్లో దొరికే ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకో తెలీదు. మేము ఇక్కడికి వస్తే, ఒంగోలు వస్తే ఎవరైనా నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ మేము ఈ టెర్రస్ గార్డెన్లో వెజిటేబుల్స్ అన్నీ కోసుకొని ఒక్కో రోజు ఒక్కొక్క కర్రీ చేసుకొని తింటామండి. చాలా బాగుంటాయి. ఈ వంకాయలు చూసారు కదా, లావు వంకాయలు, గుత్తి వంకాయలు, ఇంకా ఇక్కడ తెల్ల వంకాయలు, సన్నటి వంకాయలు చాలా ఉన్నాయండి. చూపిస్తాను అవి కూడా మీకు. ఇవన్నీ అయితే ఇవన్నమాట. ఇది వచ్చేసి మందారపు మొక్క, ఇది బొప్పాయి చెట్టే, ఇది నేరేడు చెట్టు అండి, అండ్ ఇదేదో తీగ చెట్టు. ఇవి ఆకుకూరలు, ఏదో తోటకూర, బచ్చల కూర అట్లాంటివి అనమాట. ఇవి చూడండి, ఇవి నారింజ చెట్టు, బాగుంది కదా, పుల్లగా ఉంటాయి కదా, ఆ చెట్లు అనమాట నారింజ చెట్లు. ఇది నేరేడు చెట్టు, ఓకే, నేరేడు కాయల చెట్టు. ఇవి తీగలండి, వెనకాల తీగలు చూస్తున్నారు కదా, కాకరకాయ, దొండకాయ తీగలు అనమాట అవి. ఇది దొండకాయ తీగండి, చూడండి, దొండకాయ కూడా చూపిస్తే, ఇదిగో చూడండి ఇక్కడ హ్యాంగ్ అవుతుంది కదా అది, ఇదిగో ఇది కూడా 2 దొండకాయలు ఉన్నాయి. 2 కాదండి, ఎక్కువే ఉన్నాయి. దొండకాయల తీగ ఇదంతా, ఇటు పక్కది, అటు పక్కది కాకరకాయ తీగ. ఇవి పచ్చిమిర్చి చెట్లండి. అండ్ అలాగే ఇది ఏం చెట్టు, ఇది నిమ్మకాయ చెట్టు అనుకో, కాదు జాంకాయల చెట్టు అండి, ఇది జాంకాయ చెట్టు. ఇది కాకరకాయ తీగ అల్లుకుంది చూసారా. ఇది తులసి చెట్టు, ఇది కలబంద. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ మొక్కల మీద ఐడియా ఉండిద్ది కదా. ఇలా చెప్తూ పోతే బాగా లేట్ అయిపోతుంది, అలాగే ల్యాగ్ అయిపోతుంది. నేను ఇంకా మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. ఇదిగో కాకరకాయ చూసారు కదా ఎంత బాగుందో, ఇవి చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది. ఇలా 1 by 1 మొక్కలన్నీ కూడా మీరు చూసేసేయండి హ్యాపీగా.